అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ పైన ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే మన ఆచూకీ అన్నది చాలా ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం అన్నది 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది. రహస్యంగా మనం దాచుకోవాల్సిన అవసరం లేదు, దాచిపెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువల్ని మనం కాపాడుకుంటూ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కరెక్ట్ కాదండి? కానీ ఈ రోజు ఒక పిడుగు లాంటి వార్త చూసా. ఇట్స్ సెన్సేషనల్ న్యూస్. మామూలు సెన్సేషన్ కాదు, మసాలా సెన్సేషన్. నారా లోకేష్ ఎక్కడ? రహస్య ప్రదేశాలకు వెళ్ళిన నారా లోకేష్ అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతుంటే చూసా. నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఏంటి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు అనేది నాకు కూడా అంతు చిక్కట్లేదు. వివరాలు తెలుసుకుంటే ఏప్రిల్ 19వ తేదీ నుంచి కనపడుట లేదు, మాయమైపోయాడు నారా లోకేష్ అని చెప్పేసి నాకు తెలిసిన వార్త. కొందరేమో ఆస్ట్రేలియా వెళ్ళాడు అంటున్నారు, కొందరు అంటార్కిటికా వెళ్ళారు అంటున్నారు, ఇంకా కొందరు స్టార్ట్ చేస్తారు అడక్క తినడానికి పోయినాడని కూడా చెప్తారు. అంటే వాటన్నిటిని విశ్వసించడానికి లేదు. ఎందుకు విశ్వసించడానికి లేదంటే నారా లోకేష్ స్వయంగా చెప్తే ఓహో ఇక్కడికి వెళ్ళాడా అన్నది మనకు తెలుస్తుంది. ఇంత రహస్యంగా ఎందుకు వెళ్ళాడు అన్నది అంతు చిక్కట్లేదండి నాకు కూడా. ఎందుకంటే ఏం వెళ్ళకూడదా అని ఇప్పుడు వస్తారు కొందరు పనికిమాలిన వాళ్ళు, ఈ తలాతోక తెలియని వాళ్ళు వస్తారు. ఒరే నాయన ఎవడైనా ఏడికినా పోవచ్చురా, కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వ్యక్తిగత పర్యటనకు వెళ్ళొచ్చు, హాలిడేస్ వెళ్ళొచ్చు, రిలాక్స్ అవ్వడానికి వెళ్ళొచ్చు. ఎవ్రీవన్ నీడ్స్ అ బ్రేక్. వి అండర్స్టాండ్ అండ్ వి యాక్సెప్ట్ ఇట్. కానీ చెప్పకుండా వెళ్ళాల్సినంత రహస్యం ఏముంటుంది అన్నది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ప్రజలకు అడిగే హక్కు ఉంది, ఒక ప్రజాప్రతినిధిని, ఒక మంత్రిని అడిగే హక్కు ఉంది. లోకేష్ హెరిటేజ్ వ్యాపారాలు చూసుకోవడానికి పోయినాడా? అది కూడా చెప్పొచ్చు. నేను ప్రజాప్రతినిధిగా ఒక 10 రోజులు బ్రేక్ తీసుకున్నాను, పలానా దేశానికి వెళ్తున్నాను, నా వ్యక్తిగత విషయాలపైన వెళ్తున్నాను అనుకో, ఎవ్వరు కూడా అడగరు. కానీ రహస్యంగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమో. అందులోనూ రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. పెట్రోల్ బంకుల దగ్గర క్యాన్లు తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు మన సోదరులు. ఎందుకంటే పెట్రోల్ కొరత ఉందని చాలామంది భయపడుతున్నారు. ఇందాకే ఒక పెద్ద ఆయనతో మాట్లాడా, చాలా పెద్ద వ్యక్తితో. అవును ప్రదీప్, నేను కూడా మాకు తెలిసిన పెట్రోల్ బంక్ ఉంటే ఒక 100 లీటర్లు పెట్రోల్ తెచ్చి పెట్టుకున్నా, ఎందుకైనా మంచిదని చెప్పేసి. స్టాక్ అయిపోతుందంట, మీకు ఎలా ఉంది యూకేలో అంటే, ఇక్కడేం కొరత ప్రస్తుతానికైతే లేదన్న, నేను ఎక్కువ పెట్రోల్ గురించి పట్టించుకోను, నాకు ఎలక్ట్రిక్ కారు ఉంది. అఫ్కోర్స్ మా ఇంట్లో ఇంకో కారు కూడా ఉంది, పెట్రోల్ కారు, కానీ దాన్ని ఎక్కువ వాడము. ఒకసారి పెట్రోల్ కొట్టిస్తే ఒక నెలన్నర వస్తుంది ఫుల్ ట్యాంకు, నేను అంతగా పట్టించుకోలేదు. బట్ ఇండియాలో ఉన్నంత కొరత లేదన్నా, ఇక్కడ అక్కడక్కడ కొరత ఉంది కానీ ఓవరాల్గా స్టేబుల్గానే ఉందని చెప్పాను. ఇండియాలో భారీగా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొరత ఉందంట. మరి విజనరీ చంద్రబాబు నాయుడు ఇట్లా కొరత వస్తుందని చెప్పేసి ఎందుకు ముందుగానే తెచ్చి రిజర్వ్స్ అన్నీ ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన విజనరీ కదా, ఆయన ఏం చేయాల్సిన అవసరం లేవు, విషయాన్ని ముందుగానే ఊహించేస్తాడు. చంద్రబాబు నాయుడు కొడుకైన నారా లోకేష్ ఏం చెప్పాడు ఎలక్షన్స్ ముందు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామన్నారు. అది నిజంగానే తగ్గించేసాడు నారా లోకేష్. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాడు. ఎలా తెలుసా? ఇంకా పెట్రోల్ సప్లైయే లేదనుకో, మీరు కట్టాల్సిన అవసరం లేదు కదా, ఇంకా రేట్లే లేవు. పెట్రోల్ ఉంటే కదా రేట్లు డిసైడ్ చేసేది, పెట్రోలే లేదంట. ఆ విధంగా కట్టడి చేస్తున్నాడు చిన్నబాబు. అన్న మీరు అర్థం చేసుకోవాలి కదన్న, యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగేటప్పుడు నేను చంద్రబాబు స్పెషల్ అంటే, కోవిడ్ వచ్చినప్పుడు మన రాష్ట్రం ఏమైనా స్పెషలా? 2 ఏళ్ళు కోవిడ్ వచ్చి పరిపాలన కుంటుపడింది, కానీ దాన్ని ఏదైనా ప్రస్తావిస్తారా ఏ రోజైనా? కోవిడ్ కోసం మనం కూడా అప్పు చేసి ప్రాణాలు కాపాడినాం, దాని గురించి ఏమైనా ప్రస్తావిస్తారా? శ్రీలంక అయిపోతుంది. ఆ రోజు ఎందుకు బతుకున్నారు? ఈరోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఆ రోజు మురిగిన కుక్కలు ఈరోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? పెట్రోల్ షార్టేజ్ వస్తుంది, ఏం నారా లోకేష్ పెట్రోల్ షార్టేజ్ వస్తుంది, నువ్వు పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్నావు, తగ్గడం మాట దేవుడెరుగు, నువ్వు ఏడా అంటే మనోడు ఆచూకి తెలుస్తుంది కదా, ఏడున్నాడో ఏడిపోయినాడో. ఈ రహస్య పర్యటన ఏందో, ఆ రహస్య ప్రదేశాలు ఏందో, ఆస్ట్రేలియానా, అంటార్కిటికానా, అడకదినడానిక ఏమో ఎవరికి తెలియదు. ఒక డాక్టర్గా నాకు అనిపించేది ఏంటంటే అండి, అగైన్ డిసెంబర్లో వెళ్ళొచ్చారు, చాలా సీక్రెట్ పర్యటనకి వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు వెళ్ళొచ్చారు. చాలా సీక్రెట్ పర్యటన, అది ఎవ్వరికి చెప్పలేదు. క్రిస్మస్ టైంలో వెళ్ళి న్యూ ఇయర్ తర్వాత వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు ఎవ్వరికి చెప్పలేదు. ఎంతగా ప్రతిపక్షం వాళ్ళు లేకపోతే ప్రజలు అడిగినా కానీ చాలా పిన్ డ్రాప్ సైలెన్స్, అది చాలా సైలెన్స్ మెయింటైన్ చేశారు. ఒక వైద్యుడిగా నాకు అనిపించేది చెప్తున్నాండి. ఇందులో వాస్తవం ఎంత అంటే, వాస్తవాలు అన్నవి వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్లు చేయించుకునో, ట్రీట్మెంట్లు చేయించుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నెలల తర్వాత ఆ ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా, ఆ ట్రీట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అన్నది ఎవరైనా కానీ మళ్ళీ డాక్టర్లు పేషెంట్ని రమ్మంటారు. ప్లీజ్ కమ్ ఆఫ్టర్ 3 months or after 4 months, so we'll review it and we'll see how things are progressing అని.
సో నారా లోకేష్ గారు టైం స్కేల్ చూస్తే డిసెంబర్ లాస్ట్లో పోయి వచ్చారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల తర్వాత మళ్ళీ ఏప్రిల్లో వెళ్ళాడు. అప్పుడు రహస్యంగా వెళ్ళాడు, ఇప్పుడు రహస్యంగా వెళ్ళాడు. మరి అంటే నేను అనుకోవడం పర్సనల్ హెల్త్ చెకప్ కోసం వెళ్ళారా? అలా అయినా చెప్పేసి వెళ్ళొచ్చు, ఏముంది, పర్సనల్ విజిట్ అని చెప్పేసి వెళ్ళొచ్చు. కానీ ఏమి చెప్పరు, ఉన్న బలంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని కొందరు భయపడే వాళ్ళు ఉంటారు, కొందరు బాధపడే వాళ్ళు ఉంటారు. చాలామంది పాపం తెలుగుదేశం వాళ్ళు కూడా భయపడతా ఉండొచ్చు. ఒకరిద్దరు నాకు తెలుగుదేశంలో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి, అన్న ఏమన్నా మీ లండన్ వచ్చాడా, నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు ఏమో మాకు భయంగా ఉందన్న, మీకు లండన్కి వచ్చాడా అంటే, లండన్ వస్తే నాకు చెప్తాడా ఏంది, నాకేమన్నా క్లోజ్ ఫ్రెండ్ నారా లోకేష్, నాకు తెలుదురా నాయన, అసలే మళ్ళా లండన్కి వచ్చినాడు, లేకపోతే అది వచ్చినాడు ఇది వచ్చినాడు అని నాకు తెలిసి నేను బయట పెడితే మళ్ళా నా మీద కేసులు వేస్తే నేనేడ తట్టుకోగలను, అది రహస్యంగా పెట్టుకుంటారు, ఎక్కడికి పోయినా నాకు తెలియదని నేను కూడా చెప్పాను ఎవరు అడిగితే. బట్ ఐ యామ్ అమేజ్డ్ బై దేర్ సైలెన్స్. ఎందుకంత రహస్యం? మీకు తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను.